త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి జమ్మూ కశ్మీర్ వ్యవహారాలపై పట్టుంది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ నియమితులయ్యారు. హర్యానా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా బిప్లవ్ కుమార్ దేవ్ కు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో ఇన్ఛార్జిగా అసోం సీఎం హిమంతో బిశ్వ శర్మ వ్యవహరించనున్నారు. రాష్ట్ర పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వేళ పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి జమ్మూ కశ్మీర్ వ్యవహారాలపై పట్టుంది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ నియమితులయ్యారు. హర్యానా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా బిప్లవ్ కుమార్ దేవ్ కు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో ఇన్ఛార్జిగా అసోం సీఎం హిమంతో బిశ్వ శర్మ వ్యవహరించనున్నారు. రాష్ట్ర పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.